తాబేలు తెలివి. ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క దాన్ని చూసేసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది. అప్పుడు నక్క తాబేలు దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరి బిగబట్టుకొని ఉన్నది. ఇంతలో తాబేలుకు ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయట పెట్టింది. అయ్యో నక్కబావా, నువ్వెన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇంత మాంసమైనా తినలేవు అంది తాబేలు. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. అప్పుడు తాబేలు మళ్ళీ, నా శరీరం తీరే అంతా నక్కబావా, నీటిలో నుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది. అసలే జిత్తులో మారినక్క మహా తెలివైనది కదా. తాబేలు మాటలు నమ్మి అన్నట్టుగానే తల ఊపింది. తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పట్టింది. కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా, నక్కబావా, నేను పూర్తిగా నానాలి, కానీ నువ్వు నా కాలు పెట్టిన చోట నానలేదు అన్నది. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుతామని కాస్త పైకి లేపింది. అందుకోసమా అన్నట్టు కాచుకొని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది.